హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ఆలూను పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలను వాటర్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఇందులో ఉన్న స్టార్చ్ అంతా పోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఆనియన్ ఏం బాగా ఫ్రై అవనవసరం లేదు, ఆలు ముక్కలతో పాటు ఫ్రై అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఆలు అన్నింటినీ ఇందులో కాస్త పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేసుకోవడం వల్ల ఆలూకి బాగా పడుతుంది. అలాగే ఉప్పు వేయడం వల్ల ఆలు ముక్కలన్నీ తొందరగా ఫ్రై అవుతాయి. అందుకోసమని సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత మూసి ఉంచి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా అంతా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కలంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోనికి రుచికి తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఏమీ వేయనవసరం లేదు, కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ధనియాల పొడి వేసుకోవాలి 1 స్పూను. వీటన్నింటినీ పచ్చివాసన పోయే వరకు మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఆలు ఫ్రై చపాతీలకి, అన్నంలోకి, రసం కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్సుల్లోకి కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు, తొందరగా తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఆలూ ఫ్రై ఇష్టపడతారు. తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చూసారుగా ఆలూ ఫ్రై చాలా సింపుల్గా, చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. రసం ఆలూ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. రసం అన్నంలోకి ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.